నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కొత్త టెక్నాలజీని ఎంకరేజ్ చేస్తూ ఈ న్యూ డ్రోన్స్‌ని ఎంకరేజ్ చేస్తూ మీరు స్ప్రేయింగ్ చేయించుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్. చాలా కొద్ది మంది మాత్రమే ముందుకొచ్చి ఈ వ్యవసాయంలో కొత్త టెక్నాలజీని ఎంకరేజ్ చేస్తున్నారు సార్. మీరు ఇంకా మంచిగా వ్యవసాయం చేస్తూ మమ్మల్ని ఇలా ఎంకరేజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ సార్. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మాకు రైతుకే ఉపయోగం కదా. ఇప్పుడు నాకు టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. దానివల్ల మరి మాకు ఉపయోగం ఉంది కదా. ఇప్పుడు నాకు నచ్చితే, నాకు ఉపయోగపడితేనే నేను చేస్తాను. అంతేకాని మీరు ఏదైనా చెప్పి ప్రమోట్ చేద్దామంటే అంత తొందరగా ఒప్పుకోం కదా. అది అందుకని నాకు ఉపయోగపడింది, అదే కన్విన్స్ అయిన వలన నేను కంటిన్యూ చేశాను. లాస్ట్ సీజన్ మొత్తం అంతా డ్రోన్తో స్ప్రేయింగ్ చేయించారు కదా సార్. మీకు రిజల్ట్ ఎలా ఉంది సార్? మందులన్నీ బాగా పనిచేసాయండి? ఎఫెక్టివ్గా పనిచేసాయి. ఎందుకంటే నేను రైనీ సీజను, కానీ రెయిన్కి ఎప్పుడూ దొరకలేదు. దొరకపోవడం అంటే కొన్ని గంటల్లోనే నాకు రిలీఫ్ ఇచ్చేస్తుంది కదా. డ్రై అయిపోవటం, వేపర్ బాగా మైన్యూట్ వేపర్స్ కింద కనుక ఆకులు పీల్చేసుకుంటే ఒక 2 అవర్స్లోనే నేను అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఏమీ రెసిడ్యూ కనపడదు. దానివల్ల మరి టైం సేవ్ అయింది. నాకు ఆ విధంగా వ్యవసాయం చేయడం ఉపయోగం. అదే మామూలుగా మాన్యువల్తో కొట్టిస్తే 2 రోజులు, నా 16 acres 2 రోజులు 2.5 పైన పట్టింది. లేబర్ ఒక రోజు వస్తే 2 రోజులు దొరుకుతా లేదు. ఈ లోపల మళ్ళీ నెక్స్ట్ డే వర్షం వస్తుందా ఏంటో తెలీదు. దానివల్ల నాకు బాగా ఉపయోగపడింది. దానివల్ల కంటిన్యూగా నేను ఉపయోగించుకున్నాను. అంటే నేను టౌన్ నుంచి విలేజ్ వెళ్ళాలి. నాకు మామూలు మాన్యువల్ అయితే చాలా ఇబ్బంది అనేది. ఎందుకంటే ఆ రోజు నెక్స్ట్ డే వర్షం పడుతుందా, లేబర్ వస్తారా లేదో ఎన్ని బాగా కాకుండా ఏంటంటే ఇది నేను నెట్లో చూసుకుని వెదర్ని బట్టి డ్రోన్ ఆపరేటర్కి చేసి ఫిక్స్ చేసుకుంటే నాకు డే అలా కాదు కదా, హాఫ్ డేలో ముందే నాకు నా పని అంతా కంప్లీట్ చేసి నేను మళ్ళీ ఇంటికి వచ్చేయడానికి ఉపయోగపడింది. కరెక్ట్గా మందులే కూడా మనం చెప్పినట్టు కలిపి వేసుకుంటాను. నాకు మందులు కూడా బాగా సేవ్ అయ్యాయి. నాకు నమ్మకంగా పని జరిగిందని గ్యారంటీగా తెలుస్తుంది. సార్ మీరు నానో డిఏపి, నానో యూరియా యూజ్ చేసి స్ప్రేయింగ్ చేశారు కదా. చాలా తక్కువ మంది దాన్ని కూడా రెడీ అయ్యారు సార్. మీకు ఈ నానో లిక్విడ్స్ యూజ్ చేయడం వల్ల, అది డ్రోన్తో స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల మీకు యూసేజ్ కనిపించిందా అండి? యూసేజ్ కనపడదు. ఎందుకంటే నాకు ఈ సంవత్సరం మొన్న సీజన్లో ఫర్టిలైజర్ కూడా షార్టేజ్ రావటం వల్లేమో టైంకి దొరికి కాదు. నేను ఇంకేంటే నాకు ముందు నుంచి దాని మీద కొంత స్టడీ చేశాను. కానీ నానో యూరియా, నానో డిఏపి ఈ విధంగా తర్వాత ఈ మందులకు కలిపి కొట్టుకోవటం వల్ల మరి ఆ టైం సేవ్ అయింది నాకు. ఒక ఫెర్టిలైజర్ ఒకసారి స్ప్రెడ్ చేసి మళ్ళీ ఇంకోసారి పెస్టిసైడ్ కొట్టడం అంటే 2-3 టైంలు పట్టిందని 1 టైంలోనే 2 జాబులు కంప్లీట్ చేసుకున్నాను. నాకు దానివల్ల ఎఫెక్టివ్గానే ఈల్డ్ వచ్చింది. సార్ మనకి డ్రోన్ యూజ్ చేయడం వల్ల ఏమన్నా ఈల్డింగ్లో డిఫరెన్సెస్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? పెరుగుతుంది కానీ తరగదు, అంతవరకు గ్యారంటీ. పెరుగుతుంది ఎందుకంటే నీకు ఎఫెక్టివ్గా టైం టు టైం అవుతుంది. స్ప్రేయింగ్ ఎఫెక్టివ్గా స్ప్రే అవుతుంది. మాన్యువల్ స్ప్రే మామూలు పవర్ స్ప్రేతో కానీ దాంతో కొడితే అటు కొట్టేటప్పటికి చెట్టుకంతా పక్కగా ఖాళీల్లో కూడా పడుతుంది, నేల మీద పడుతుంది, వేస్ట్ అవ్వచ్చు. దానివల్ల పొల్యూషన్ కూడా ఉంటుంది. ఇది కాకుండా డ్రోన్తో ఉంటే కరెక్ట్గా పై లెవెల్లోనే అంత, ఎందుకంటే ఇమీడియట్గా ఆకు వరి లీఫ్ తీసుకుంటుంది. దానివల్ల ట్రాన్స్లాములర్ యాక్టివిటీ ఉండటం వల్ల వరి ఆకు నుంచి మొక్కలు కాండంలోకి వెళ్తుంది. వేస్ట్ అవ్వకుండా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇవి కలుపు మందులు అవి బాగా పనిచేస్తుంది సార్. ఇన్కేస్ కలుపు మందులు కట్టా ఉన్న కొట్టించాల్సిన అవసరం వస్తే బాగా పనిచేస్తుంది అంటారా? డెఫినెట్గా పనిచేస్తుంది. ఎందుకంటే అంటే ఓన్లీ ఆడు రికమెండెడ్ ఏమైనా ఇసుకలో కలిపి వేయమంటే తప్ప, లేకపోతే స్ప్రే చేసేది అయితే ఒక వీడి సైడ్ కూడా దీంతో కొట్టుకున్న సుఖం. లేబర్తో చేయించిన దానికి డ్రోన్తో చేయించిన దానికి బాగా మేజర్గా అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ ఏంటి సార్? లేబర్గా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇప్పుడు ఈ వర్షాకాలం పంటకి బాగా దిగబడుతుంది. లేబరు మనం ఎంత డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు స్ట్రెయిన్ అవుతున్నారని ఫీల్ అయ్యి వాళ్ళ ఇబ్బంది కూడా వస్తే వాళ్ళు తర్వాత ఏమో వాళ్ళు ఈ కెమికల్ ఇన్హేల్ చేయటం వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఎంత చెప్పినా వాళ్ళు ప్రొటెక్టివ్ డ్రెస్ వేసుకుంటాం కానీ మాస్క్ పెట్టుకుంటాం కానీ చేయరు. వాళ్ళు లేబర్ మామూలు ప్రకారం వెళ్ళిపోతారు. అందుకని తప్పకుండా వాళ్ళకి మన సొంత నుంచి వాళ్ళని హామ్ చేసినట్టు అవుతుంది అనిపిస్తుంది. అది
ఇప్పుడు దీనివల్ల అయితే ఆపరేటర్ గట్టు మీద ఎక్కడ నుంచుని ఆయన డ్రోన్ డైరెక్ట్ చేస్తాడు కనుక ఎక్కడ ఇబ్బంది లేకుండానే హ్యూమన్ అంటే దీంట్లో కూడా చూస్తే మంచి ఉపయోగం ఇది డ్రోన్తో. అలా డ్రోన్స్ కూడా ఇంకొక 4 సంవత్సరాల తోటికి పూర్తిగా ఇంకా అంతా చాలా వరకు డ్రోన్ మీద వెళ్తారు. ఇది మాన్యువల్గా చేయటం కష్టం, దాని మీద ఇది చాలా మంచి ఇది డెవలప్మెంట్. కానీ చాలా మంది రైతులకు అపోహ ఏంటంటే వాటర్ తగ్గించేస్తున్నారు, వాటర్ తగ్గించేస్తే మొత్తం అంతా డైల్యూషన్ సరిపోవట్లేదు, మొత్తం ఎకరా అంతా సరిపెట్టట్లేదు, వీళ్ళేదో 3 నిమిషాలు చేసి వెళ్ళిపోతాం అంటున్నారు, కానీ అదేదో సరిగ్గా పనిచేస్తుందా లేదా అని చెప్పి ఒక అపోహలతో కొంచెం వెనకడిగేస్తున్నారు సార్. అది కరెక్ట్ కాదనుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఏదో నీరు మనకు ఉపయోగం ఉంది కనుక కాలువలో పారిస్తున్నాం. మరి అదే వాటర్ సోర్సెస్ లేని వాళ్ళు ఏం చేస్తున్నారు, డ్రిప్లో పెట్టుకునో లేకపోతే రెయిన్ గన్తో ఉపయోగించుకుని చేశారు. మరి వాళ్ళకి ఏమీ తగ్గలేదు. ఇంకా ఏంటో వాటర్ సరిగ్గా మెయింటైన్ చేస్తే ఎఫిషియెంట్గా పండుతుంది పంట. అలాగే దీంతో ఏమి 100 లీటర్స్తో కొట్టింది దాన్ని సేమ్ కెమికల్ని మనం అవసరంతో కొద్ది తగ్గించుకుని కొడతాం, ఎఫెక్టివ్గా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్డింగ్లో ఏం డౌట్ లేదు, చూసాను నేను దగ్గర నుంచి చూసుకుంటాను కనుక కరెక్ట్గా ఏకరు అందులో ఏదో ఒకసారి మ్యాపింగ్ చేసుకుంటే ఆయన ఆపరేటర్ మ్యాప్ చేస్తున్న పొలానికి వెళ్ళటం రావటం అన్నీ కరెక్ట్గా ఏకర్ కంప్లీట్ కవర్ అవుతుంది. 100 లీటర్ల నుంచి 10 లీటర్లు తెచ్చుకోవడంలో మందు కాన్సన్ట్రేషన్ మారుతుంది, కానీ వాటర్ వల్ల ఏం ఉపయోగం అయితే ఖచ్చితంగా లేదు కదా సార్. అక్కడ వాటర్ పెంచుకున్నా వాటర్ తగ్గించుకున్నా మనకి ఏమీ అదేం డిఫరెన్స్ లేదు. వాటర్ 100 లీటర్లకి 10 లీటర్లకి, ఎందుకంటే అది ఈక్వల్గా నానో పార్టికల్స్ కింద విడదీస్తుంది కనుక మీకు అంత ఉపయోగపడుతుంది. ఎందుకంటే స్ప్రెడ్డింగ్ తెలిసిపోదు. ఇప్పుడు 10 లీటర్లు 15 లీటర్లు వేసుకుని ట్యాంకులో కొట్టుకుని నడుచుకుంటే వెళ్ళి మొత్తం ఏకర్కి వెళ్తాడు 100 లీటర్లు కొట్టేయడానికి మీకు అనుకుంటున్నాం, కానీ అదే ఏరియాని ఒక డ్రోను 10 లీటర్లు 11 12 లీటర్ కెపాసిటీతో సరిపెట్టేస్తుంది. మరి అంతా స్ప్రెడ్ అవుతుంది కదా, మనం చూస్తున్నాం కదా. ఎదుగుంటా ఒకసారి కొట్టి ఒక చోట కొట్టకుండా లేదు, అంతా మొత్తం ఈక్వల్గా ఏకరంతా స్ప్రెడ్ చేస్తుంది కనుక తప్పకుండా స్ప్రెడ్డింగ్ అవుతుందే లెక్క. ఆడదో వాటర్ తగ్గించడం వల్ల నష్టం ఏం లేదు. ఇక నుంచి అయితే కంప్లీట్ గా డ్రోనే ఉపయోగిస్తారు. అది కరెక్ట్, ఇంకా ఎందులో డౌట్ ఏం లేదు సార్. ఫ్లవరింగ్ టైంలో మనకి డ్రోన్ పైనుంచి వెళ్ళడం వల్ల మొత్తం దుబ్బు డ్యామేజ్ అయిపోద్ది, మొత్తం కదిలిపోయి వెన్ను దెబ్బ తినేస్తుంది అని చెప్పి కొంతమంది భయపడుతున్నారు సార్. అది నిజం అంటారా? మరి నేను మొన్నసారి కొట్టించాను. అంటే మామూలు ఒక నోషన్ ఏంటంటే వర్షం అది పడితే ఆ ఫ్లవరు ఇది అవి పొల్లు వస్తుంది అంటారు, కానీ సామాన్యంగా అది ఎంతో 1 గంట 2 గంటలు ఏదో లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం అది ఫ్లవర్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ టైం అవుతాయి. దానివల్ల ఏం నష్టం లేదు. ఎందుకంటే నేను మొన్నసారి అలాంటి టైంలో కూడా కొట్టాను. దోమకి ఏదో అనుమానం వచ్చి మళ్ళీ కొడితే నాకేమో డ్యామేజ్ ఏం లేదు, కానీ దానివల్ల ఉపయోగం నష్టం ఏం లేదు. సార్ ఇప్పుడు లేబర్ డ్రోన్ ఈ రెండు పక్క పక్కన పెట్టి ఈ రెండాట్లో ఏది గొప్పది అని అడిగితే కొంతమంది లేబర్ అని చెప్తున్నారు సార్. మీ సజెషన్ ఏముంటుంది సార్? అది కరెక్ట్ కాదనుకుంటున్నాను. నేను అయితే 100% డ్రోనే బెటర్. ఎందుకంటే ఇప్పుడు అంటే మరి పాత రోజుల్లో నేను సైకిల్ మీద వెళ్ళి సైకిల్ మీద ఎక్సర్సైజ్ ఉంటే ఉండొచ్చు, కానీ దాని తర్వాత మరి చాలా రకాల వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చిందని మనం బెటర్ ఉపయోగించుకుంటున్నాం కదా. ఇది మరి చేంజ్ అవ్వటం టైం పడుతుందేమో, కానీ తప్పకుండా మారాలి. ఎందుకంటే మరి హార్వెస్టింగ్ దగ్గర నుంచి మొత్తం అన్నిటిని ఊడుకుల దగ్గర నుంచి అన్నీ మారుతున్నాయి కదా. మొదట్లో కోతలు అయిన తోటికి హార్వెస్టర్ వచ్చాక సామాన్యంగా నేను హార్వెస్టర్ని ఉపయోగిస్తాను. హార్వెస్టర్ ఉపయోగించి నాకు ఈ అంతా పంట ఒక రోజు 2 రోజు నాకు గట్టు మీదకి వచ్చేస్తుంది. నేను వీలుంటే 2 రోజులు అమ్మేసుకుంటాను, 2 రోజుల్లో క్లియర్ చేసుకుంటాను. అదే పాత రోజుల్లో మరి కోతలు ఎన్ని జరిగి దాన్ని ఇది చేసుకునేసరికి వారం రోజులు దేవుడికి దండం పెట్టుకుని ఎదురుంటే వర్షాలు వస్తాయా ఏమవుతుంది అని భయపడేవాడు. ఇప్పుడు అలాగే ఈవినింగ్ నెక్స్ట్ డే కంప్లీట్ అయిపోతుంది, కానీ ఆ ధైర్యం అది తప్పకుండా ఉపయోగపడుతుంది. అందుకని టెక్నాలజీ డ్రోన్లు అయితే ఉపయోగించడమే మంచిది. దాని ఇంకా తగ్గితే మ్యాన్ పవర్ అవసరం ఉండదు. మ్యాన్ పవర్ అంటే అంతకంటే బెటర్ యూస్కి మ్యాన్ ఉపయోగపడతాడు. అందుకని అన్ఎంప్లాయ్మెంట్ ఏమి రాదు. మరి మొదట్లో మేము అగ్రికల్చర్ చేసిన అంతా లేబర్తో చేస్తున్నాం, మరి వాళ్ళంతా ఏదో పని చేస్తున్నారు. ఇప్పుడు లేరు కూడా, దొరకట్లేదు. మనుషులు కావాలంటే దొరకని పద్ధతిలో ఉన్నాయి. మరి ఏమైనా అందరికీ ఏదో ఒక విధంగా ఎంప్లాయ్మెంట్ ఉందన్నమాట. ఇది మాన్యువల్గా చేయటం కష్టం, దాని మీద ఇది చాలా మంచి ఇది డెవలప్మెంట్. మళ్ళీ మీ టైం నా కోసం ఇలా కేటాయించి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలండి.